హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 87 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిన్న సెకండ్ రౌండ్లో ముగ్గురు ఆడతారు కదా గేమ్లో. ఆ గేమ్లో తనుజ గెలిచింది కాబట్టి తనుజ ఈరోజు సుమన్ శెట్టితో ఒక టాస్క్ ఆడుతుంది. ఈ టాస్క్కి సంచాలక్ వచ్చి సంజన. నెక్స్ట్ ఈ టాస్క్ని ఎలా ఆడాలంటే, ఇప్పుడు తనుజ అండ్ సుమన్ శెట్టి తాళ్ళు పట్టుకొని ఒక టబ్బు లాగా ఉంటుంది. ఆ టబ్బుని బ్యాలెన్స్ చేయాలి. టబ్బు పైన ట్యాప్ ఉంటుంది. బజర్ మోగినప్పుడు సంచాలక్ ఒక హౌస్మేట్ని పిలుస్తాడు. ఆ హౌస్మేట్ వచ్చి ఎవరైతే ఈ రేస్లోంచి తీసేయాలనుకుంటారో వాళ్ళిద్దరిలో తనుజ అండ్ సుమన్ శెట్టిలో వాళ్ళు ట్యాప్ ఆన్ చేస్తే పైన నీళ్లు పడతాయి డ్రమ్ములో. అలా బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి. ఎవరైతే బ్యాలెన్స్ కోల్పోతారో వాళ్ళు ఈ టాస్క్ నుంచి అవుట్ అవుతారు. అసలు యాక్చువల్గా ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే, ఫస్ట్ బజర్ మోగానే సంచాలక్ ఒక హౌస్మేట్ పిలిచిన తర్వాత మళ్ళీ ఒక గంట మోగిద్ది. ఆ గంట మోగినప్పుడు ట్యాప్ ఆన్ చేయాలి. మళ్ళీ ఇంకో గంట మోగినప్పుడు ట్యాప్ ఆఫ్ చేయాలి. ఆ విషయం వీళ్ళు మర్చిపోతారు. యాక్చువల్గా బజర్ మోగానే సంజన వచ్చి భరణిని పిలిచిన వెంటనే భరణి ట్యాప్ ఆన్ చేస్తాడు బెల్ మోగకముందే. బెల్ మోగిన తర్వాత ఆఫ్ చేస్తాడు. వీళ్ళకి టాస్క్ సరిగ్గా అర్థం కాలేదని బిగ్ బాస్ సంజనాని పిలిచి టాస్క్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బజర్ మోగినప్పుడు ఒక హౌస్మేట్ పిలవాలి. బెల్ మోగినప్పుడే ట్యాప్ ఆన్ చేయాలి. మళ్ళీ బెల్ మోగిన తర్వాతే ట్యాప్ ఆఫ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ రౌండ్లో భరణి తెలియకుండా ఆన్ చేస్తాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సుమన్ శెట్టి సుమన్ శెట్టి టబ్లో కూడా కొంచెం ఒక 10 కౌంట్ చేసిన దాకా వాటర్ పడినిచ్చి సంజనాతో ఆపేపిస్తాడు ట్యాపు. నెక్స్ట్ బజర్ మోగానే సంజన కళ్యాణ్ని పిలిచిద్ది. కళ్యాణ్ వచ్చి తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సుమన్ శెట్టి యొక్క ట్యాప్ తిప్పుతాడు. నెక్స్ట్ ఇంకో బజర్ మోగానే సంజన ఇమాన్యుయల్ని పిలుస్తుంది. ఇమాన్యుయల్ కూడా తనుజకి సపోర్ట్ కాబట్టి సుమన్ శెట్టి యొక్క ట్యాప్ తిప్పుతాడు. నెక్స్ట్ బజర్ మోగానే ఈ సంజన వచ్చి భరణిని పిలుస్తుంది. భరణి వచ్చి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి తనుజ యొక్క ట్యాప్ తిప్పుతాడు. సంజన బజర్ మోగానే ఇంకోసారి భరణి పిలుస్తుంది. భరణి వచ్చి తనుజ ట్యాప్ తిప్పుతాడు. సంజన బజర్ మోగానే మళ్ళీ రీతుని పిలుస్తుంది. రీతు వచ్చి తనుజకి సపోర్ట్ కాబట్టి సుమన్ శెట్టి ట్యాప్ తిప్పుతుంది. సంజన బజర్ మోగానే డిమాండ్ పవన్ పిలుస్తుంది. డిమాండ్ పవన్ తనుజకి ట్యాప్ తిప్పుతాడు. సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాడు డిమాండ్ పవన్. ఫైనల్గా ఈ టాస్క్లో ఇంకా తనుజ బ్యాలెన్స్ని కోల్పోయి ఆ టబ్బుని వదిలేస్తుంది. వాటర్ అన్ని కింద పడిపోతుంది. గివప్ ఇచ్చేస్తుంది. అంటే ఈ టాస్క్లో గెలిచింది సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి టాస్క్లో చేతులు బాగా నొప్పి పడతాయి. టాస్క్ అయిపోగానే కింద పడిపోతాడు సుమన్ శెట్టి. ఈ టాస్క్లో ఓడిపోయినందుకు తనుజ బాగా ఫీల్ అవుతుంటుంది. అందరూ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. బిగ్ బాస్ సంచాలకైన సంజనాని ఈ టాస్క్ విన్నర్ ఎవరంటే సంజన వచ్చి సుమన్ శెట్టి విన్నర్గా ప్రకటిస్తుంది. ఈ టాస్క్లో సుమన్ శెట్టి గెలిచాడు కాబట్టి తనుజ యొక్క బ్లాక్స్ కూడా సొంతం చేసుకుంటాడు. ఈ టాస్క్లో తనుజ ఓడిపోయింది కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తనుజ తొలగిపోతుంది. అంటే ఎలిమినేటెడ్ తనుజ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ముగ్గురు ఆడాలి కదా, దాంట్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. సెకండ్ రౌండ్లో ముగ్గురు ఆడాలి కదా, దాంట్లో తనుజ గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్లో ముగ్గురు ఆడాలి. అది ఎవరు ఆడాలో చర్చించుకొని బిగ్ బాస్కి చెప్పమని చెప్తాడు బిగ్ బాస్. ఇప్పుడు థర్డ్ రౌండ్లో ముగ్గురు ఎవరెవరు ఆడుతున్నారంటే పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి ముగ్గురు థర్డ్ రౌండ్లో ఆడుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆడాల్సిన టాస్క్ ఏంటంటే బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని వాళ్ళకి సంబంధించిన బాక్స్ ఒకటి ఉంటుంది ఎల్లో కలర్లో. ఆ బాక్స్లో ఎక్కువ బ్లాక్స్ ఎవరైతే పెడతారో వాళ్ళే ఈ టాస్క్ విన్నారు. ఫస్ట్ బజర్ మోగానే ఒక్కొక్క బ్లాక్ పెట్టాలి. తర్వాత బజరు మళ్ళీ క్లోజ్ అయ్యే లోపల ఎవరి బాక్స్లో ఎక్కువ బ్లాక్స్ ఉంటే వాళ్ళే ఈ టాస్క్ విన్నారు. పవన్ కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి కొంచెం ఫిజికల్ అవుతారు ఈ టాస్క్లో బాగా. సుమన్ శెట్టి గట్టి ఫైట్ వేస్తాడు ఈ టాస్క్లో. ఈ టాస్క్కి సంచాలకుగా వీళ్ళు ముగ్గురు కలిసి రీతుని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ టాస్క్లో బజర్ మోగే సమయానికి డిమాండ్ పవన్ యొక్క బ్లాక్స్ ఎక్కువ బాక్స్లో ఉంటాయి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి కానీ బ్లాక్స్ చేతిలో పట్టుకుంటాడు, బాక్స్లో పెట్టాడు. యాజ్ పర్ రూల్ ప్రకారం బజర్ మోగే సమయానికి ఆ బాక్స్లో ఉండాలి బ్లాక్స్ అన్నీ. కానీ పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకోవడం వల్ల డిమాండ్ పవన్యే బాక్స్లో ఉంటాయి కాబట్టి డిమాండ్ పవన్ ఈజ్ ద విన్నర్. ఇప్పుడు డిమాండ్ పవన్ ఈ టాస్క్ గెలిచాడు కాబట్టి
ఖాళీగా ఉన్న బ్లాక్ని ఒకటి సొంతం చేసుకొని ఒక నెక్స్ట్ టాస్క్ ఆడటానికి ఒక హౌస్మేట్ని సెలెక్ట్ చేయాలి. డిమాండ్ పవన్ వచ్చి భరణితో ఇంకో టాస్క్ ఆడటానికి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు డిమాండ్ పవన్ భరణిని సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి భరణి డిమాండ్ పవన్ ఒక టాస్క్ ఆడాలి. ఈ టాస్క్ ఏంటంటే వారధి గట్టు నిలబెట్టు అనే టాస్క్ ఇది. ఇప్పుడు దీంట్లో వాళ్ళు బ్రిడ్జెస్ కట్టాలి. ఈ బాక్స్లో బ్రిడ్జికి సంబంధించిన బ్రిక్స్ ఉంటాయి. ఆ బ్రిక్స్ తీసుకెళ్ళి బ్రిడ్జి కట్టిన తర్వాత ఈ బాక్స్లో 3 బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద నిలబెట్టాలి. 3 బ్యాగ్స్ ఉంటాయి. ఆ 3 బ్యాగ్స్ని ఇన్ టైంలో ఎవరైతే ముందుగా టేబుల్ మీద నిలబెడతారో వాళ్ళే టాస్క్ వినరు. ఈ టాస్క్లో బర్నీ డిమాండ్ పవన్ కంటే ముందు బ్రిడ్జి కట్టేసి ఆ బ్యాగ్స్ 3 ఆ టేబుల్ మీద నిలబెడతాడు. నెక్స్ట్ ఈ టాస్క్లో బర్నీ గెలిచాడు కాబట్టి డిమాండ్ పవన్ యొక్క బ్లాక్స్ని సొంతం చేసుకుంటాడు. బర్నీ తన బ్లాక్స్ కలరు గ్రీన్ కాబట్టి డిమాండ్ పవన్ బ్లాక్స్ కలర్ ఆరెంజ్ తీసేసి ఆ 2 గ్రీన్ బ్లాక్స్ అరేంజ్ చేసుకుంటాడు. డిమాండ్ పవన్ ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి డిమాండ్ పవన్ ఎలిమినేటెడ్. ఈరోజు టాస్క్ అయిపోయే సమయానికి సుమన్ శెట్టి దగ్గర 3 బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఇమానుయల్ దగ్గర 3 బ్లాక్స్ ఉంటాయి. బర్నీ దగ్గర 3 బ్లాక్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అండ్ రీతు దగ్గర 1 బ్లాకే ఉంటుంది. మళ్ళీ రేపు మళ్ళీ 4th రౌండ్లో 3 ఆడాలి. ఆ 3 ఎవరు ఆడతారు, ఆ 3 ఎవరు గెలుస్తారో గెలిచిన తర్వాత ఇంకోరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.